ఖమ్మం పత్తి మార్కెట్ ని 100 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులకు వ్యాపారులకు ఇబ్బంది లేకుండా ఆదర్శవంతమైన మార్కెట్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మార్కెట్ ని సందర్శించిన మంత్రి నిన్న రాత్రి పత్తి కాలిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అతి త్వరలో కొత్త మార్కెట్ ఏర్పాటవుతుందని, రైతులు సంయమనం పాటించాలని కోరారు. 10-15 రోజుల్లో మద్దులపల్లి మార్కెట్ ని ప్రారంభిస్తామని చెప్పారు తుమ్మల. ఇక తన అభ్యర్థులతోనే పసుపు బోర్డు వచ్చిందని, ఆ విషయం ఎంపీ అరవింద్కే వదిలేశానని చెప్పారు మంత్రి. కమిషనర్ గారికి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే చర్యలు తీసుకొని నివారణోపాయాలు తీసుకొని నష్ట నివారణ చేయమని చెప్పాము. దానికి తగ్గట్టుగా ఫైర్ ఇంజన్లు వచ్చి 10 నిమిషాల్లోనే ఆ యొక్క ప్రమాదాన్ని వాళ్ళకి వీలైన త్వరలో దాన్ని నివారించడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి దేనివల్ల ఇది జరిగింది, రాత్రులు ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు ఏంటి, ఎవరు చూస్తున్నారు, చూస్తూ ఉంటే ఏం జరిగింది, ఏ రూపంలో జరిగింది, ఎట్లా జరిగింది, ఇవాళ జరిగిన దానికంటే భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇటువంటివి జరిగితే రైతులు నష్టపోవచ్చు, వ్యాపారస్తులు నష్టపోవచ్చు. దీనివల్ల పట్టణం మధ్యలో ఉంది కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదు. కాబట్టి దయచేసి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పాను. అటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఈ లోపుగానే నేను మొన్న ఎన్నికలప్పుడు చెప్పాను, ఈ మార్కెట్ని ఒక ఆదర్శవంతమైన మార్కెట్గా తీర్చిదిద్దుతాను అని చెప్పాను. దానికి తగ్గట్టుగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకొని 100 కోట్ల రూపాయలతోటి ఈ మార్కెట్ను ఆధునీకరించడానికి ఈ రోజున పనులు ప్రారంభిస్తున్నాం. అతి త్వరలోనే ఆ పనులకు శంకుస్థాపన జరుగుద్ది. కలెక్టర్ గారికి, పోలీస్కి, అదేవిధంగా మున్సిపల్ ఇంజనీర్లకి నా విజ్ఞప్తి ఏంటంటే మార్కెట్ చుట్టూ ఉన్నటువంటి రహదారులు విశాలంగా ఉండాలి. రేపు ఎన్ని లక్షల బస్తాలు మిర్చి వచ్చినా, ఎన్ని లక్షల పత్తి బేళ్లు వచ్చినా ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఈ ఖమ్మం మార్కెట్ సజావుగా హైజీనిక్గా మన మార్కెట్ను చూసి రాష్ట్రంలో వేరే మార్కెట్ల యొక్క అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. ఈరోజు దావోస్ వెళ్ళేటప్పుడు కూడా ఆయన గారికి చెప్పాను, హైదరాబాద్లో కూడా ఒక మెగా మార్కెట్, అన్నిటికీ సంబంధించినటువంటి కోయిడా మార్కెట్ని అభివృద్ధి చేయాలి. అది 1000 కోట్లు కానీ 2000 కోట్లు అయినా సరే. ముఖ్యమంత్రి గారు విమానాశ్రయానికి దగ్గరలో ఓఆర్ఆర్కి ట్రిబుల్-ఆర్కి మధ్యలో 400 ఎకరాలతోటి దాన్ని ప్రారంభించాలని, అది ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ మార్కెట్గా ఉండాలనేది తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కోరిక. దానికి తగ్గట్టుగా దాన్ని ఈ రోజున డిజైన్ చేపిస్తున్నాం.